హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పాలకూర టమాటా వండుతున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలకూరని ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. టమాటా పచ్చిమిర్చి కడుక్కోవాలి. నీట్గా 2-3 సార్లు కడుక్కుంటే ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా వదిలిపోతుంది. చూడండి, ఇలా పాలకూర మంచిగా కడిగి పెట్టుకున్న పక్కకి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత గిన్నెలో ఆయిల్ పోసేసి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి మంచిగా గోలించాలి దాన్ని. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కాసేపు వేగనివ్వాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అది కాస్త వేగుతుంది. తర్వాత పాలకూర వేసుకోవాలి. ఇలా కలుపుతుండాలి. ఆ పాలకూర వేసాం కదా, మంచిగా వేగాలి అది. చూడండి, ఇలా చాలాసేపు గోలిస్తాను నేను, పచ్చి పచ్చి వాసన వస్తాయి లేకపోతే. చూడండి, ఇలా ఆయిల్లో చాలాసేపు వేగనిచ్చాను. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. మీలో పాలకూర టమాటా అంటే ఎంతమందికి ఇష్టం? తర్వాత తగినంత కారం వేసుకున్నాను. కారం ఎవరెంత తింటే అంత, అది కారాన్ని బట్టి ఉంటుంది. చూడండి, ఇలా బాగా ఉడకనివ్వాలి. చాలా వరకు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాను నేను. అది కూడా చాలాసేపు ఉడకనివ్వాలి. ముందుగా ఎందుకు వేసానంటే కొత్తిమీర ఉడికితే కూర సూపర్ టేస్టీగా వస్తుంది. చూడండి, ఇలా మంచిగా ఉడికితే ఇలా వస్తుంది.